కొంతమంది ఆడవాళ్ళు పెళ్ళవగానే ఇక మొత్తం అయిపోయేసింది అనుకుంటారండి. ఇక మొత్తం భారం అంతా నా భర్త మీద వేసేసి నేను హాయిగా గుండెల మీద చేసేసుకొని పడుకుంటాను, ఇక నాకు ఏ దిగులు లేదు, మొత్తం ఆయనే చేసేసుకుంటాడు అని. అంత లేదండి. అర్థమైందా? సమర్థవంతమైన భర్తలు అందరికి రారండి. దయచేసి అలా అనుకోకండి, అంత అయిపోయింది ఇక వాళ్ళే చూసుకుంటారు. చూసుకోరు. ఎన్ని సంవత్సరాలు అయినా సరే నిన్ను నువ్వు చూసుకోవాలి, నీ కోసం నువ్వు బ్రతకాలి, నీ కనీస అవసరాలు ఏంటో అవి నువ్వు తీర్చుకోవడానికి నీ దగ్గర స్టామినా ఉండాల్సిందే. ఆర్థికంగా గాని, మానసికంగా గాని, ఫిజికల్ గా గాని, ఏ విధమైన శక్తి సామర్థ్యాలు అయినా సరే నీ దగ్గర కొన్ని అట్టే పెట్టుకోవాల్సిందే. ఎప్పుడు ఒకళ్ళ మీద ఆధారపడ్డావు అని అంటే అది సొంత పిల్లలైనా సరే, కట్టుకున్న భర్త అయినా సరే, తల్లిదండ్రులైనా సరే, ఇక నువ్వు నీ జీవితాన్ని వేస్ట్ చేసుకుంటున్నట్టే. ఎవరిని ఆధారపడకు, ఎవరిని ఆశించకు, ఎవరి కోసము ఎదురు చూడకు. నీ జీవితం నీది. పెళ్లి అయిపోయింది అన్నంత మాత్రం చేత నీ భారం అంతా వేరే వాళ్ళ మీద వేశాను అని మాత్రం అనుకోకు. అలా మనల్ని కంప్లీట్ గా భరించే వాళ్ళు దొరికితే మన అదృష్టం. అలా రాలేదు అనుకోండి, నిరుత్సాహవంతులుగా మారిపోయి నా జీవితం ఇంతే అనేసి బాధపడుతూ కూర్చోకూడదు. మీకున్న శక్తి సామర్థ్యాలు ఏంటో వాటిని తెలుసుకొని షైన్ చేసుకొని జీవితంలో ముందుకెళ్ళడానికి చూడాలి. కానీ ఒకళ్ళ మీద భారాన్ని వేసేసి నేను హాయిగా ఉంటాను అని అనుకోవటం చాలా చాలా తప్పండి. ఈ రోజుల్లో అయితే అస్సలు మ్యాచ్ కాదనమాట. ఎవరు వస్తారో, ఎవరు పోతారో, ఎంతకాలం ఉంటారో, ఎప్పుడు వదిలేస్తారో ఏది కూడా మనకి తెలియదు. మన జీవితంలో నుంచి ఎవరు ఎప్పుడు ఎందుకు ఎలా పోతారో కూడా తెలియదు. అటువంటప్పుడు మనల్ని మనం స్ట్రాంగ్ గా, స్టేబుల్ గా, మనల్ని మనం ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లేలాగా మనల్ని మనం ఎప్పుడు కూడా రెడీగా ఉంచుకోవాలి. ఎవరో వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మనం సినిమాల్లో లాగా తయారవటం కాదండి. ఎప్పుడు ఎనీ టైం మనం రెడీగా ఉండాలి. ఎవరు మనల్ని వదిలేసి వెళ్ళినా సరే మనం తట్టుకొని నిలబడగలిగే శక్తిని మనం ఎప్పుడు కూడా రెడీగా స్టాక్ గా పెట్టుకోవాలి. ఏమంటారు? వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మోటివేషనల్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.